తెలంగాణలో సిబిఐని నిషేధించినటువంటి పార్టీ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణ ఏం అవసరం లేదండి అంత హడావిడిగా రేపు నెక్స్ట్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ కూడా మేము ఎలక్షన్స్ లో గెలుస్తున్నాం అసెంబ్లీలో అని చెప్పి బిఆర్ఎస్ పార్టీగా మార్చిండ్రు వీళ్ళు. అంటే తెలంగాణలో అప్పటి వరకు తెలంగాణ పార్టీగా ఉన్నటువంటి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కావడంలో ఉద్దేశం ఏంటిది? మరి మీరు జాతీయ పార్టీగా అయినటువంటి వాళ్ళు ఇవాళ మరి ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేసిండ్రు? మీకు జాతీయ పార్టీ అని చెప్పుకునే అర్హత కూడా మీకు లేదు. ఎన్ని రాష్ట్రాల్లో పోటీ పోటీ చేసిండ్రు? ఉన్న అసెంబ్లీ స్థానం 119 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేసి ఇవాళ అధికారం కోల్పోయినటువంటి పార్టీ ఇవాళ బిఆర్ఎస్ పార్టీగా ఉండి ఇవాళ ఏం మీరు మాట్లాడుతున్నారా దాని గురించి? తెలంగాణ ప్రజలు మీకు అర్హత లేదు. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలను ఆగం చేసిరు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అధికారంలో నుంచి దింపేసిన తర్వాత ఇవాళ మళ్ళీ మేము అధికారంలోకి రావడం అనేది సహజంగానే రాజకీయ పార్టీకి ఆశ ఉంటది ఖచ్చితంగా. వాజ్పేయి గారి తర్వాత 2 దఫాలు కేంద్రంలో కాంగ్రెస్ లేదా? వాజ్పేయి గారి తర్వాత కేంద్రంలో 2 దఫాలు కాంగ్రెస్ ఉన్నదా లేదా? ఎవరికైనా శాశ్వతమ అధికారము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. వీళ్ళు అది కాకుండా వినండి, టీఎస్పీఎస్సీ సంక్రాంతిచ్చిరు మొత్తం కూడా అసలుకి చెప్పాలి అంటే ఏం మాట్లాడకండి మీరు. దేశాన్ని సంక్రాంతిస్తా ఉన్నారు, దేశాన్ని సంక్రాంతిస్తా ఉన్నారు మీరు. బండి సంజయ్ 10th క్లాస్ పేపర్ లీక్ చేపించిండు, మాట్లాడే అర్హత ఉన్నదా మీకు? హైందవి గారు, బండి సంజయ్ గారు 10th క్లాస్ పేపర్ లీక్ చేపించి జైలు పోలేడా? 10th క్లాస్ పేపర్ ను కిటికీ నుంచి లాగి ఫోటో తీసి మీరా మాట్లాడతారు? దాని వెనుక ఉన్నది మీరు. టీఎస్పీఎస్సీ వెనుక ఉన్నది బీజేపీ. బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికి శేఖర్ గారు నాకు ఒక మాట, నాకు ఛాన్స్ ఇవ్వాలండి. యాజ్ అ టీఎస్పీఎస్సీ ఎక్స్ మెంబర్ గా నేను మాట్లాడాలి. శేఖర్ గారు నేను మాట్లాడాలి. టీఎస్పీఎస్సీ ఎక్స్ మెంబర్ గా నేను మాట్లాడాలి. హైందవి గారు ఫినిష్ చేయనియండి. తాను లిమిట్స్ లో ఉండట్లేదండి. ఫినిష్ చేయడం కాదు, అది పద్ధతి కాదు మాట్లాడే తీరు. వినండి హైందవి గారు, 10th క్లాస్ పేపర్ లీక్ చేస్తూ బండి సంజయ్ గారు దొరికిపోయిన మాట నిజం కాదా? 10th క్లాస్ పేపర్ లీక్ చేస్తూ బండి సంజయ్ గారు జైలుకు పోలేదా? అరెస్ట్ కాలేదా? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక కూడా బీజేపీ ఉన్నది. కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి, ఇద్దరు కలిసి టీఎస్పీఎస్సీ ని బద్నాం చేయాలని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా టీఎస్పీఎస్సీ ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కేంద్రంగా 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు కదండి మోడీ గారు. హైందవి గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు కదండి మోడీ గారు. ఏవండి, కేంద్ర పరిధిలో 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా అన్నాడు. ఏవండి ఎక్కడి 2 కోట్ల ఉద్యోగాలు? రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలని రేవంత్ రెడ్డి అంటాడు, కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలని ఆ బడే బాయ్ అంటాడు, ఈడ చోటే బాయ్ 2 లక్షల ఉద్యోగాలు అంటాడు. ఇద్దరు కలిసి అటు దేశ ప్రజలను ఇటు రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తుండ్రు, యువతకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీరండి రోడ్డు మీద పడేసింది. హైందవి గారు మీరండి, కుట్రపూరితంగా మీరండి పేపర్ లీకేజ్ వెనుక హస్తం. 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? తెలంగాణ ఇంటింటికి తిరిగి వాళ్ళు నిరుద్యోగులు అందరూ కలిసి మీ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఓడించరండి. ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, శేఖర్ గారు గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సహజం. 2 సీట్లతోని కేంద్రంలో మీరు అధికారంలోకి రాలేరా? ఎన్నటికైనా కేసీఆర్ గారు దేశ ప్రధాని అవుతారు. ఎన్నటికైనా తెలంగాణలో లాగా దేశమంతా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తారు. ఎప్పటికైనా కేసీఆర్ గారు దేశమంతా సస్యశ్యామలం చేస్తారు. ఎన్నటికైనా కేసీఆర్ గారు ప్రపంచానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణను తీర్చిదిద్దినట్టుగా దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ ఒక్క నిమిషం తెలంగాణకు అన్నం పెట్టే విధంగా
దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణను తీర్చిదిద్దినట్టు దేశాన్ని తీర్చిదిద్దగలుగుతారు. ప్రతి రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతారు. ప్రతి రైతుకు సాగునీరు ఇవ్వగలుగుతారు. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతారు. కేసీఆర్ గారు చెయ్యగలుగుతారు. తెలంగాణను ఎట్లా అభివృద్ధి పథంలో నిలబెట్టినరో దేశాన్ని నిలబెట్టగలుగుతారు. 2 పార్లమెంట్ సీట్లతో మరి బీజేపీ అధికారంలోకి రాలేదా? మేమెందుకు రాము? రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. తప్పకుండా ఒక్కనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారు, దేశాన్ని సస్యశ్యామలం చేస్తారు. ఐందవి గారు రాసి పెట్టుకోండి. టీఎస్పీఎస్సీ వెనుక కుట్ర బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. పేపర్ లీకేజ్ వెనుక ఇద్దరు ఉన్నారు. ప్రజలకు మెల్లగా అర్థమవుతా ఉన్నది. 1,63,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము, లైబ్రరీలో అన్నం పెట్టినాము, పుస్తకాలు ఇచ్చినాము, చదివిచ్చినాము, అన్ని చేసినాము. ఇప్పుడు అవేవి లేవు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా మౌనం వహించినటువంటి బీజేపీకి తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ లేదు, బీఆర్ఎస్ మాత్రమే ప్రజల పక్షాన ఉండి పోరాడుతా ఉన్నది. అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ ఉన్నది. రేపటి రోజున బీఆర్ఎస్ ఒకటే కాబోతున్నది, 2 ఒకటే అని కవిత అంటుంటే మీరేమో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు ఇక్కడ. కాదండి, బీజేపీయే ఈ కుట్రకు కారణమైనప్పుడు బీజేపీ ఎట్లా ఒకటైతది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎన్నటికీ కాదు. జనతా పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే సమస్య లేనే లేదు. మేము సింగిల్ గానే పెట్టుకోమండి. జాతీయ పార్టీ మాది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాది, రేపు తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీ మాది. విద్యార్థుల పక్షాన పోరాటం చేసి నాడు తెలంగాణ విద్యార్థుల కోసం అని చెప్పేసి పోరాటం చేసినాము, నిరుద్యోగుల కోసం పోరాటం చేసినాము. రేపు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాము. 100కు 100% ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర అమోఘం. దాన్ని ఖచ్చితంగా వాడవాడకి తర్వాత పల్లె పల్లెకి తీసుకుపోయేటటువంటి బాధ్యత మా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మేము తీసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ తో పాటు మేము కూడా మరింత మెరుగుగా పనిచేస్తూ ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది 2029లో చూడండి. అదే విధంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పెద్దలు కేసీఆర్ గారు ఆరోగ్యంతో ఉండాలి, వారు ఇంకా మంచిగా కొన్ని రోజులు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా. కానీ దేశ ప్రధాని స్థాయిలో మీరు ఊహించుకోవడం అనేది మీ యొక్క అది ఊహ. కాబట్టి ఆ ఊహలో ఉండడంలో తప్పేం లేదు. రేపు ఒకవేళ రాజకీయ పార్టీలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్నది ఇంకొక 30-40 సంవత్సరాలు కూడా భారతదేశం యొక్క అధికారంలో ఖచ్చితంగా మేమే ఉండబోతున్నాం. కాబట్టి మాకెలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ గారు కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.